ఇక గుడ్ న్యూస్, ట్రాఫిక్ చలనాల రాయితీ గడువు పెంపు ఈ నెల 31 వరకు పొడిగించిన సర్కార్. ఇప్పటికీ 100 కోట్లు దాటిన ఆదాయం. మొత్తానికైతే ట్రాఫిక్ చలనాల రాయితీ గడువు నిన్నటి వరకు ఉండేది. మరి అందులో 30%, 40%, 50% పాటు రాయితీ ఇచ్చినటువంటి 20% వరకు రాయితీ ఇచ్చినటువంటి ఎంతో మంది కట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కట్టుకునేటువంటి క్రమంలో ఇప్పటికే అయితే నిన్నటికే డేట్ అయిపోయింది. మరి నిన్నటికే డేట్ అయిపోతుంది కావచ్చు అని చెప్పేసి చాలామంది కూడా నిన్ననే కట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కట్టేటువంటి ప్రయత్నం పూర్తయినటువంటి తరుణంలో మరి ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నెల 31 తేదీ వరకు, జనవరి 31 తేదీ వరకు దాన్ని పొడిగించడానికి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మరి 31 తేదీ వరకు పొడిగించడానికి క్రమంలో ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండేదంటే కట్టండి. ఎందుకనంటే మొత్తం అప్లపాలైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మరి పథకాలు, మహాలక్ష్మి లాంటి పథకము లేదు అనంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలోనో లేదంటే గ్యాస్ బండ దాన్ని 1000 రూపాయల ధరని 500 రూపాయలు తగ్గిస్తామని చెప్పినటువంటి పథకానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక పథకానికి ఇట్లా పెండింగ్ ఈరోజు 100 కోట్ల రూపాయలు వచ్చినాయంటే మిగతా వాళ్ళందరూ క్లియర్ చేసుకుంటే ఆ చలనాల సంఖ్య కూడా దాదాపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలు ప్రభుత్వం చూసుకుంటున్నప్పుడు దానికి మనం కూడా సహకరిస్తే అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు 813 మందిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు. మరి అధికారులకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన విషయంలో ఆర్టీసీలో ఫ్రీ బస్సు సర్వీస్ని కల్పించిన తర్వాత మరి ఎంతో మంది డ్రైవర్లు అవసరం వస్తుంది. రేపటి రోజున అవసరమైతే ఫ్రీ బస్సులు అంటే ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి ఆ ఆలోచనకు సంబంధించిన విషయంలో మరి రానున్న రోజుల్లో కొత్త డ్రైవర్లు అవసరం ఉంటుంది. మరి ఆ డ్రైవర్లకు సంబంధించిన విషయంలో 813 మంది కారుణ్య నియామకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆర్టీసీలో కండక్టర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 10 ఏళ్ల సమస్యకు చెక్. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 813 మందిని విధుల్లోకి తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు రెడీ చేయాలని సూచించారు. హైదరాబాద్ రీజియన్ నుంచి 66, సికింద్రాబాద్ నుంచి 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, ఆదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్లో 45 మంది కండక్టర్లను భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద కండక్టర్లు నియమిస్తున్నామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్ల సమస్యకు చెక్ పెట్టామన్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు న్యాయం చేశామన్నారు. మరి మొత్తానికైతే కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ కుమారులకు, వాళ్ళ కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఆ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో మంది ఆశపడితే 10 ఏళ్ల నుండి అలాంటి ఏం చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎందుకు చేయలేదు అనే విషయాన్ని పక్కన పెడితే చేయలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కారుణ్య నియామకాలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే కొత్త బస్సులు 275 కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం. ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ కొత్తగా మరో 275 బస్సులు కొనుగోలు చేయడాన్ని నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఏడాది జూలై చివరి వరకు 1275 బస్సులను రోడ్డెక్కించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకం అమలు చేశామని, ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో బస్సులపై భారాన్ని తగ్గించేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేశామన్నారు. ఏది ఏమైనా కూడా మొత్తానికైతే ఈ ఏడాది చివరి, ఈ జూలై చివరి వరకు 1275 బస్సులను, కొత్త బస్సులను రోడ్డెక్కించాలని ప్రయత్నం ఆర్టీసీ చేయడం మంచి విషయం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ గ్రామాలకు పల్లెల్లోకి పోతే పల్లెల్లోకి ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేద్దామంటే ఆ గ్రామాలకు సరైన వస్తువులు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు లేదు అని అంటే ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లోనే తిప్పేయడానికి ప్రయత్నం చేయకుండా వీలైనంత వరకు పల్లెల్లో కూడా ఇప్పటికీ గ్రామాల్లో ఒక బస్సు పోయింది అనంటే 6 గంటల బస్సు పోయింది అనంటే మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి 8-9 గంటల వరకు కూడా ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు పోయే విధంగా మేము ప్రయత్నం చేసేది ఉంటే ఆర్టీసీని అంటే ఉపయోగించుకోవడం అనేది ప్రజల్లో పెరుగుతుంది. అప్పుడు మనకు ఆ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో మీరు లాభం చేయకుండా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆర్టీసీ వాళ్ళు ఆ ప్రయత్నాలు కూడా చేయాలి. మరి అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యాలు అందే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు నిజంగా అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీ పథకాలు అందినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇకపోతే ఎక్కువ మంది పిల్లల్ని కానండి మోడీ ఇండ్లు ఇస్తారు. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్. రాజస్థాన్ మంత్రి బాబాలాల్
కరాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారందరికీ ప్రధాని మోడీ ఇల్లు నిర్మిస్తారని తెలిపారు. ఉదయ్పూర్లో జరిగిన బహిరంగ సభలో కరాడి మాట్లాడుతూ ఎవరు ఆకలితో నిద్రపోకూడదు, ఇల్లు లేకుండా జీవించకూడదు అనేది ప్రధాని మోడీ కళ అని చెప్పారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని జన్మించినా సమస్య ఏం ఉండదని, వారందరికీ మోడీ ఇల్లు కట్టిస్తారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న సీఎం భజన్ లాల్ శర్మ సమావేశానికి హాజరైన ప్రజలు పగలబడినవారు. మరి ఎక్కువ మంది పిల్లలు కానీ మోడీ ఇల్లు ఇస్తారంటే ఇదే నరేంద్ర మోడీ గుజరాత్లో కానీ, లేదంటే మొన్న జరిగినటువంటి G20 సమావేశాలకు సంబంధించిన విషయంలో కూడా హైదరాబాద్ నడిగడ్డ మీద, ఢిల్లీ నడిగడ్డ మీద ఆ యమునా నది పక్కన ఉన్నటువంటి కొంతమంది గుడిసెలు ఏవైతే ఉన్నాయో ఆ గుడిసెలు మొత్తాన్ని కూలగొట్టి, ఆ గుడిసెలు కూలగొట్టినటువంటి ప్రాంతంలో అక్కడ ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా గుడిసెలు వేసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళ ఇల్లు కాదు కదా, కనీసం వాళ్ళకు ఉపాధి ఇళ్ళలు జాగా కూడా లేకుండా మొత్తం బుల్డోజర్లు పెట్టి క్లీన్గా సాపి వేసేసి అక్కడ బ్యానర్లు కట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అవన్నీ ఏమీ విషయాలు బయటకు రాకుండా దేశ ప్రజల ముందు ఇండియా భారత్ అనే ఒక సమస్యను ముందరబెట్టి భారత్ పేరు మారుస్తున్నాం అని వేసి ఆ మాటను ముందరబెట్టి తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ విషయం మీదనే ఫోకస్ పెట్టే విధంగా ఆయన కుట్ర చేసి మరి భారత్ పేరును, ఇండియా పేరును భారత్గా మార్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వేలాది మంది ఆ కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మరి వాళ్ళందరూ హిందువులు కాదంటే అందరూ హిందువులే. దాదాపు అందులో మెజారిటీ 70 నుండి 80% వరకు అందరూ హిందువులే. మరి రోడ్ల మీద బతుకుతూ వాళ్ళ గుడిసెలలో హిందూ దేవుల ఫోటోలు పెట్టుకొని బతుకుతున్నాడు. వాళ్ళ గుడిసెలను కూడా ఈరోజు కూలగొట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీది. మరి ఆయన మళ్ళీ ఎక్కువ మందిని కన్నా ఇండ్లు ఇస్తారు, ఏం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇప్పటివరకు మా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేంద్రము ఇప్పటికీ రాష్ట్రం ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో వాటికి సహాయం చేస్తూ పోతుంది తప్ప కేంద్రం నుండి డైరెక్ట్గా ప్రజలకు పథకాలను ఇచ్చడం ప్రయత్నం మాత్రం నరేంద్ర మోడీ ఎక్కడ చేసింది లేదు. మరి ఎప్పుడు చేస్తాడు ఏంది అనే విషయం మాట్లాడుకుంటే ఆయన ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చిన మారణ హోమాలు రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తాన్ని తీసుకుపోయి అంబానీ ఆదాల చేతిలో పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు.